ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికైనా నమస్తే. ఇస్తున్నమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ పుప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కదా ఒకటి ఇది మా వరలక్ష్మి వ్రతం ముందు డే వ్లాగ్ అన్నమాట. ఇవాళ ఫుల్ బిజీ ఉండబోతుంది. 1, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇంటికి క్లీనింగ్ లేడీని పిలిపించుకుంటాం. ఇక్కడ మాకు క్లీనింగ్ హెల్ప్ ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో అంత ఫ్రీక్వెంట్ గా పిలిపించుకోలేము. ఇలాంటి ఏదైనా ఒకేషన్స్ ఇచ్చినప్పుడు ఓకే బాగా రోజులైంది ఒకసారి పిలిపించుకొని ఇల్లంతా క్లీన్ చేయించుకుందాం అనిపించినప్పుడు పిలిపించుకుంటాం అన్నమాట. సో ఈ కింద ఫ్లోరింగ్ వేసాం కదా, అప్పుడు వేసినప్పటి నుండి పిలిపిద్దాం అన్నట్టు అనుకుంటున్నాము. డిలే అవుతూ వచ్చింది. ఆమె కూడా అవైలబుల్ లేకుండే. ఆల్ ఆఫ్ ఎ సడన్ వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ నేను చేసుకుంటా, కానీ ఇయర్ ఏంటంటే చేసేసుకుంటా అని ఆలోచించుకున్నా కానీ అంటిల్ ఒక 5-6 days బ్యాక్ వరకు రియలైజ్ అవుతుంది 2nd week నాకు కుదరదు అని చెప్పేసి, 3rd week పెళ్లి ఉందని చెప్పేసి మేము అటెండ్ అవ్వాల్సిన పెళ్లి. సో ఇవి రెండింటి వల్ల ఐదర్ 4th week అనే చేసుకోవాలి, 1st week అనే చేసుకోవాలి. పౌర్ణమికి ముందు చేసుకుంటేనే బెటర్ కదా ఇఫ్ గివెన్ ఎ చాయిస్ అనేసి ముందే చేసుకుందాం అనేసి అప్పటికప్పుడు ఒక 2 days బ్యాక్ ఫిక్స్ అయ్యా ఈ వీకే చేసుకుందామని. అందుకనే ఆ క్లీనింగ్ ఆమెని రమ్మంటే ఇప్పుడు వస్తానంది. షీఈస్ గోనా కమ్ ఇన్ సమ్ టైమ్. ఇల్లంతా క్లీన్ ఆమె చేసి ఆమె తెల్లగానే డెకోర్ చేయడానికి వాణి వస్తుంది ఫ్రమ్ వైబ్రెంట్ స్టైల్ డెకోర్స్. తను నా ఈవెంట్స్ కి డిఫాల్ట్ కాల్ చేస్తా వాణి అని చెప్పేసి. షీఈస్ సో బిజీ. ఐఎమ్ హ్యాపీ షీఈస్ బిజీ. ఈ ఫెస్టివల్ టైమ్స్ లలో న్యూ జెర్సీ, న్యూయార్క్, డెలవేరీ, ట్రై స్టేట్స్ లలో వెతికితే అఫోర్డబుల్ అండ్ మంచిగా మనకు టేస్ట్ కి తగ్గట్టుగా చేయగలిగేది వాణి అన్నమాట. సో షీఈస్ గోనా కమ్ అండ్ దానికంటే ముందు ఐఎమ్ గోనా షూట్ దిస్ డ్రెస్. అప్పుడు వేసుకుందాం అనుకుంటా. ఫస్ట్ లెట్స్ గెట్ రెడీ, లెట్స్ షూట్, దెన్ లెట్స్ ఈట్, దెన్ లెట్స్ వర్క్ బిఫోర్ దే కమ్. యూజువల్ గా వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకంటే మనకే కొద్దిగా పని ఎక్కుంటుంది అన్నమాట. వాణి ఈజ్ హియర్. ఆల్వేస్ నీ టాలెంటే నేను వీడియోలలో చూపిస్తా, కానీ నేను చాలా తక్కువ సార్లు చూపించిన ద టాలెంట్ బిహైండ్ ఆల్ మై డెకోర్స్ ఎవ్రీ సింగిల్ టైమ్. షీ నెవర్ డిసప్పాయింట్స్ మీ. అమ్మవారిది తను సెటప్ చేసింది. తను ఈ బాడీ అంతా తను క్రియేట్ చేసింది. క్రియేటివ్ అండ్ ప్రతిసారి కొత్త ఎక్స్పెరిమెంట్లతో వస్తుంది. దిస్ టైమ్ వీఆర్ డూయింగ్ విత్ వాట్ ఇవి. దీన్ని నేను సైడ్ కి పెట్టడాలు అట్లా చూసినా, కానీ ఇది యాక్చువల్లీ అయితే రూమ్ డివైడర్స్ కదా. నువ్వే పెయింట్ వేసుకున్నావు కదా. ఐ క్యాన్ టెల్. తనే తయారు చేసిస్తుంది, అలా తయారు చేసిస్తుంది అన్నమాట. ఈవెన్ ఇది కదా మెట్లు కదా, ఇవి స్టెప్స్. జస్ట్ మేక్స్ ఇట్ అబ్బా మంచిగా కస్టమైజ్ చేసి. జస్ట్ నోస్ బై డిఫాల్ట్ వచ్చే ప్లేస్ ఫ్లవర్స్. ఇప్పుడే చెప్తున్నారు ఫుల్ లిస్ట్ యాడ్ అయింది అని చెప్పేసి. ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ అదర్ స్టఫ్ అని. యాక్చువల్లీ స్టోర్ చాలా ఐటమ్ యాడ్ అయింది. ఇఫ్ యూ కెన్ ప్లీజ్ ప్రమోట్, ఎందుకంటే శ్రావణ మాసం చాలా హెల్ప్ అవుతుంది. యా లిటరలీ 3rd స్టోర్ మేము వచ్చింది ఫ్రూట్స్ కోసం. ఆల్ చిన్న బనానాస్ ఉన్నాయి కదా, అన్ని స్టోర్లలో అయిపోయినాయి అంట. అంటే ఫస్ట్ వీక్ కూడా ఈసారి ఇంతమంది వేసుకుంటున్నారా అని అనిపించింది నాకైతే. ఐ డోంట్ నో, ప్రీవియస్ ఇయర్స్ నాకు ఎందుకు థాట్ రాలేదు, కానీ చిన్న బనానాస్ బెటర్ కదా పెద్ద బనానాస్ కంటే. నేను అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు వాణి యూఆర్ మేకింగ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ ఎవ్రీ ఇయర్ తెలుసా. అసలు మోస్ట్ ఆఫ్ ద కష్టం నువ్వే తీసుకునేసరికి అరే నేను ఏం చేస్తాను. ఎట్లుంది అమ్మవారు? లక్ష్మి ఎవరు? ఎట్లుంది కశ్వి? హౌ ఇస్ ఇట్? అత్త చేసింది బాగుందని చెప్పిన అమ్మ. అత్తకి ఫేస్ కూడా అత్తని తెచ్చింది, మొత్తం అత్త తెచ్చింది. ఎట్లుంది చెప్పిన అత్తకి. రన్ అండ్ హగ్. మీ అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ వాణి వచ్చి నాకు ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి డెకోర్ చేసేసరికి నేను డెకరేషన్ విషయంలో అమ్మవారిని తయారు చేసే విషయంలో మినిమల్ హెల్ప్ చేసిన అనిపించింది. అవును, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామ్మా. 2nd week 3rd week కుదురుతలేదు అనేసి ఇప్పుడే వేసేసుకుంటున్నా. 4th week కూడా యాక్చువల్లీ ఇది కూడా వైష్ణవి వాళ్ళ గృహప్రవేశం కదా. మంది బాగా అవుతారేమో ఫుల్ మంది ఉన్నారు. ఫుల్ మంది ఉన్నారు. పొషమ్మ గుల్ల పోసి, పార్వతమ్మ పెద్ద గుల్ల పోసి. అసలు ఈ రోజు మాత్రం ఇల్లు ఒక గుడిలాగా అనిపిస్తుంది నాకైతే. మంచిగా అనిపిస్తుంది. మీతో అన్నీ చేసుకున్నది ఒక ఎత్తు. రెడీ చేసినాక నీ మనవరాలు నమస్తే లక్ష్మీదేవి ఇప్పుడు ఇవాళ పొద్దున పోయేటప్పుడు కూడా
కూడా సంబరం తయారవుడు. అదే 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 అత్తమ్మ వాయనం తీసుకోవడానికి రండి. వస్తా అంటే ఇయ్యి ఫస్ట్ నాకు వాయిను ఇత్తా ఫోన్ చేస్తా. ఫస్ట్ కష్టకే ఈ కానుంచి కృషికిచ్చి ఇవ్వాలి కన్నపిల్ల కదా అదే మంచిగా చేసుకొని సంతోషంగా. సరే అత్తమ్మ. ఇవి నేను ఎక్కడో తీసుకున్నా గుర్తులేదు. షీట్స్ లాగా ఉంటాయి, మనకు రఫ్గా ఉండదు కానీ గిన్నెలకు వాటికి రఫ్ ఉంటాయి అన్నమాట. మనం ఇన్స్టెడ్ ఆఫ్ దారాలు కంటే కూడా ఇది బెటర్. కొన్ని రఫ్ స్టెయిన్స్ మనకు ఇలాంటి దాంట్లోనే పోతాయి కదా. షీట్స్ చూడండి చేస్తారు. సో గైస్ డోంట్ నో అబౌట్ దిస్. తెలియక బగ్గ డిజైన్లు ఉన్న ప్లేట్లు, డిజైన్లు ఉన్న దీపాలు తీసుకుంటే దాంట్లోకెళ్ళి ఇవో బుజ్జి నాకు సిల్వర్ పెద్దవి ఇవి కావాలి. ఇది మా గృహప్రవేశం అప్పుడు మా మమ్మీ వాళ్ళు కొనిచ్చారు. నాన్నేం కొనుక్కోలే, సిల్వర్ కొనుక్కోవాలి. వేసుకోవాలి. ద థింగ్ ఈస్ ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్న దాంతో నేను కొనుక్కోవచ్చు, కానీ ఆయన అడగడంలో తృప్తి ఉంటుంది. ఆయన ఇప్పుడు కొనకపోయినా తర్వాత చూద్దాం అనొచ్చు, కానీ కొందాం అనడంలో సంతోషం ఉంటుంది. నాకు ఆయన ఇప్పుడే కొనియాల్సిన అవసరం లేదు, కానీ కొనిస్తా అనాలి. నేను కొనుక్కోవడం కాదు, ఆయన నోట్ల నుండి కొనిస్తా అన్నా నేను వినాలి. అది హ్యాపీనెస్, అది యాక్చువల్ హ్యాపీనెస్. సార్లు మొక్కిన, ఎన్నిసార్లు చూసిన సరిపోదు. పండక్కి పువ్వులతోనే కళ. ఇక్కడేమో మనకు అంత దొరకాయి. యాక్చువల్లీ వివేక్ ఫ్లవర్స్లలో ఈ సీజన్లో ఫుల్ అన్నీ తీసుకొచ్చేస్తారనమాట. పువ్వులు ఏది బాగుంటుంది, మంచిగా ఇట్లా ఫీల్ రావాలి, పువ్వులు రావాలి అంటే నేను ఎప్పుడు మన దొడ్డు మల్లె పూలు ఉంటాయిగా, మల్లెపూలు తెచ్చుకునేదాన్ని. కానీ దానికి వాసన రావు, అసలు పువ్వులు పెట్టుకున్న ఫీలే రాదు. అంటే వాళ్ళు ఫస్ట్ ఇది సజెస్ట్ చేసారు, తర్వాత అప్పటి నుండి ఇది తీసుకొస్తున్నా. అండ్ ఈసారి ఇది సజెస్ట్ చేసారు అనమాట. దిస్ వన్, ఇది ముల్లై. దిస్ వన్ ఈజ్ ఏదో చెప్పిందబ్బా నాకు, ఇట్లా ఎర్రగా ఫినిష్ ఉంటుంది కదా మన దగ్గర, ఇదన్నమాట. ఇది కూడా వాసన వల్లే వస్తుంది. నేనైతే నల్ల శనగలే పట్టుకొచ్చిన, చాలామంది కబూలీ చెనా తెచ్చి చేసారు. సో ఏమో నాకు నల్ల శనగలే శ్రేష్టం అనిపించింది. అంటే ప్రీవియస్ ఇయర్స్లలో ఐ థింక్ నేను కూడా 1-2 years అది తెచ్చినట్టున్నా, కానీ బట్ తర్వాత మా మమ్మీ ఎప్పుడు తెల్లవి పెట్టడం చూడలేదే. అండ్ ఈవెన్ లోకల్లో కూడా తెల్ల ఎంత దొరికాయి కదా చిన్నప్పుడు అని. తర్వాత అనిపించి ఓకే అని చెప్పేసి మళ్ళీ నేను తెచ్చుకున్నా. ఓకే, దానికి పోపేయాలి. నెక్స్ట్ పూర్ణం. యూజువల్గా ఫస్ట్ ఇయర్ మాత్రమే నేను పూర్ణం చేసిన. అప్పుడు ఇట్లా పూర్ణం లాంటివి అవి చేద్దాము, బోండాలు అవి చేద్దామని అనుకుని చేసినా, కానీ ఇది నాకు అర్థమేమో నేను స్టవ్ పెట్టి ఆ టైపు కాదు, నాకు అది భయం అని చెప్పేసి. సో ఐ రియలైజ్డ్ చేయలేదు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ పెట్టలేదు. దీని బదులు పప్పు అయితే నానబెట్టా, పప్పు బెల్లం ఇది పెడతా. కానీ ఈ ఇయర్ ఇది కూడా పెట్టినా. ఈసారి 11 చేద్దామనేసి ఇది కూడా పెట్టిన. This is Vaishnavi. You guys have seen her, and she is one of my best friend. Laptop తీసుకొచ్చిన ఇది శారీ మంగళగిరి. యా, దిస్ వన్ ఈజ్ 2-3 ఏళ్ళ నుండి ఐ స్టాప్డ్ వర్కింగ్ విత్ మెనీ బ్రాండ్స్. ఈ బట్టలు ర్యాండమ్గా కొత్త వాళ్ళతోనైతే నేను చేస్తలేను. నాకు ఇయర్స్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉండి, ఆర్ నేను చూసినంత వరకు చాలా మంచిగా అనిపించి కొత్తవైన పేజ్లో వాళ్ళ దగ్గర బాగా చూడడానికి వాళ్ళ ఫీడ్బ్యాక్స్, రివ్యూస్, మెటీరియల్ చూసి అలాంటివి చేస్తున్నా. అట్లా నేను గత ఆల్మోస్ట్ 2.5-3 yearsగా చేస్తున్న పేజ్ ఇస్ దిస్ వన్. దిస్ ఇస్ మంగళగిరి కాటన్స్. ఎట్ ద మినిట్ నా ఫేవరెట్ పేజ్ ఏంటంటే అదే చెప్తా. ఎందుకంటే ఐ డోంట్ నో, తెలియకుండానే మంగళగిరి శారీస్కి నాకు చాలా నచ్చుతుంది అనమాట. చాలా సాఫ్ట్, కంఫర్టబుల్ అండ్ అఫోర్డబుల్గా మంచిగా రిచ్ కూడా కనిపిస్తున్నాయి. కొత్త స్టైల్స్ తీసుకొస్తున్నారు. దిస్ ఈస్ అనదర్ మంగళగిరి పట్టు శారీ. అండ్ మగ్గం వర్కులు చేయించినప్పుడల్లా చీరకు రిలేటెడ్వే చేపిస్తే దాన్ని వేరే వాటికి వాడుకోరాదని చెప్పేసి దీన్ని బ్లౌజ్లోది కాకుండా సపరేట్గా చేయించాను అనమాట. సో ది మ్యాచ్డ్ విత్ దిస్ బ్రౌన్. ఇది సపరేట్ కూడా వాడుకోవచ్చని. సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే కింద పెడతాను, చూడండి. అంటే నీకు ఇప్పుడు ఇంట్లో అంత కష్టపడ్డాను నీకు అర్థమైంది. అట్లీస్ట్ చెప్పినాక నీకు తెలుస్తుందా? చెప్పినాక తెలుస్తుంది, కానీ
శారీ కట్టుకున్నావు రెడీ అయినావు గంటే వరకే తెలుసు. వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ లుక్స్ నేను ఇంతవరకు చేసిన దాంట్లో కార్తిక్ని అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే చీర, ఇది చీర తీసుకున్నప్పుడు ఇది వ్రతానికి అన్నట్టు ఏం తీసుకోలేదు, ఎప్పుడో తీసుకున్నది, తర్వాత ఎప్పుడో చేసిర్రు, తర్వాత ఎప్పుడో పంపించారు. ఇప్పుడు ఇది ఉంది కదా అని ఇది కట్టుకున్నా. వ్రతానికి కట్టుకుంటే నాకు ట్రెడిషనల్ లుక్ చేయాలి నేను, కానీ షార్ట్ హ్యాండ్స్ పెట్టించిన. అండ్ ఈ బార్డర్ ఏమో బ్లాక్ బార్డర్ ఇచ్చిండు, మధ్యలో అంతా బ్రౌన్ వచ్చింది, మీకు అంత తెలియట్లేదు అంత బ్రౌన్. సో బ్రౌన్ బ్లౌజ్ చేసిండు. ఈ పక్కనే బ్లాక్ బ్రౌన్ వల్ల ఇంకో కాంట్రాస్ట్ లాగా కనబడుతుంది. షార్ట్ హ్యాండ్స్, పెద్ద పెద్ద హారాలు వేసుకుంటేనేమో ఏంది ఇంత చిన్న హ్యాండ్స్, వాటికి అసలు హారాలు సెట్ అయితే లేదు. మగ్గం వర్క్ కానీ ద వే బ్లౌజ్ స్టిచ్ ఈజ్ ఆల్ ఎట్లుందంటే అది నా గెస్ట్ అపియరెన్స్కి కట్టుకునేలా ఉంది, అని నా ఓన్ ఒకేషన్కి ఇట్లా ట్రెడిషనల్ ఒకేషన్కి లాగా లేదన్నమాట. అలానే నేను వెస్ట్రన్ స్టైల్లో వేసుకోలేను వ్రతం, సో మిక్స్ వేసుకున్నా. పర్ల్స్ లాగా కాంటెంపరీ ప్లస్ ఇది అన్నట్టు. ఇయర్ రింగ్స్ కూడా కొద్దిగా నీట్గా ఉండాలి, పర్ల్స్ వచ్చేలాగా ఇవి. గాజులు కూడా కార్తిక్కి తెలియదు, గాజు కూడా ఇందాక వేరే సెటప్ అంతా పెట్టుకున్నా, వైష్ణవి పెట్టిపోయింది, గాజులు కూడా మార్చిన. ఇంత థాట్ వెళ్తే జుట్టు కూడా ఇట్లా. ఓకే, ఫైనల్లీ దిస్ ఈస్ మై లుక్. ఐ లవ్ ఇట్. నేను డెకరేషన్ విషయంలో, అమ్మవారిని తయారు చేసే విషయంలో మినిమల్ హెల్ప్ చేసిన అనిపించింది. సో నాకు ఆ ఎఫర్ట్ అంతా మోర్ ప్రసాదాలు, పూజ, అందరికి పెట్టడాలు చేయడాల్లో ఎక్కువ చేయాలి అని నేను అనుకున్నాను అనమాట. నేను వడలు లాంటి నూనెలు నాకు ఎందుకో ధైర్యం కాదనమాట. సో నేను ఆల్టర్నేటివ్ మా అమ్మవారు. ఈ ఒక్కడే మాత్రం అసలు ఎనర్జీ వచ్చేస్తూనే ఉంటుంది. యూజువల్గా నేను లంచ్ అసలు ఫుడ్ కంట్రోల్ చేసుకునే పర్సన్ కాదు, బట్ పండగల రోజు అమ్మవారే ఎనర్జీ ఇస్తుంది అనుకుంటా. అసలు ఆకలి అవ్వదు, ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంటుంది. అదైతే నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమందికో కింద కమెంట్ చేయండి. 4:30 స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడైతే 5:30 అవుతుంది. బట్ ఇది స్టార్ట్ చేద్దాం. విష్ణు శశి చతుర్భుజం శారదే పాపం దీపం కలిగిన. కొందరు అయ్యగారులను ఇంటికి పిలిచి చేసుకుంటారు. మనకేంటంటే ఇప్పుడు ఎట్లా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. నేనైతే ఎవ్రీ ఇయర్ తెలుగు వన్ వాళ్ళది చూస్తాను, అదే అలవాటు అయిపోయింది. ఇంకా చాలా చాలా అప్డేటెడ్ వచ్చినాయి కావచ్చు అని. ఇది నాకు ఇన్ని ఇయర్స్ చేసరికి ఇది నాకు అలవాటు అయిపోయింది. సో నేనైతే దీన్ని ఫాలో అవుతాను. మీకు కావాలి అంటే వరలక్ష్మి వ్రతం తెలుగు వన్ అని కొడితే వస్తుంది. దాంట్లో లేటెస్ట్ కూడా వస్తున్నట్టున్నది, కానీ ఇదైతే చాలా ఇయర్స్ బ్యాక్వి. కావాలంటే నేను లింక్ కింద పెడితే చూడండి. ముత్తైదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవార వ్రత విధానం, కథ, పూజా విధానం తెలుగు అని అందిస్తుంది మీకోసం. ఇస్తున్నమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం నమ్మ
వాయిన థ్యాంక్ యూ. ఐ లైక్ యూ డ్రెస్, ఐ లైక్ యూ చైన్, ఐ లైక్ యూ. వచ్చిన వాళ్ళందరూ అసలు అమ్మవారు ఎంత బాగున్నారు, ఎంత బాగున్నారు, ఎంత బాగున్నారు, ఎంత బాగున్నారు. హాయ్ నో దిష్టి తగులుతుంది మా అమ్మవారికి. అంత బాగున్నారు అమ్మ తల్లి, అంత బాగున్నారు అమ్మ. అమ్మవారు రాత్రి ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. ప్రతి సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే ఇంకా మంచి మంచిగా జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ నాకు అప్పుడు మస్తు ఏడుకొచ్చింది, కళ్ళలో నిండా నీళ్ళు వస్తే కంట్రోల్ చేసుకున్నాం. ఈవెన్ పూజ చేసేటప్పుడు కూడా ఒక గ్రేట్ఫుల్నెస్, ఒక థ్యాంక్ఫుల్నెస్ అనమాట. ఇంత మంచిగా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది, పరిస్థితులు ఇలా ఉంచుతుంది అమ్మ అనే ఒక కృతజ్ఞత భావం. ఇంకేం చెప్పలేను నేను అసలు దాని గురించి. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకొద్దిగా 5:30, 6కి స్టార్ట్ అయితే అందులో 6:30కి స్టార్ట్ అయింది. అయిపోయేసరికి 7:30, 7:45 అయింది. ఇక అప్పటి నుండి 10:30 దాకా వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 21+ అమ్మవార్లు వచ్చారు. అందరికి వాయినాలు అవన్నీ ఇచ్చినాను. ఈ ఒక్కడే అసలు మైండ్ ఎక్కడో ఉంటుంది అన్నమాట. అసలు అన్నింటినీ మర్చిపోతా, నా పనిని, ఇంకేది ఉండదు. అమ్మవారు పూజ చేయాలి ఇదే ఉంటుంది అన్నమాట. సో అట్లా నా వరలక్ష్మి వ్రతం అయితే చాలా చాలా బాగా జరిగింది. పెళ్ళైన తర్వాత ఇది చేసుకుంటే 8వ వరలక్ష్మి వ్రతం. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, ఎవ్రీ టైం అదికంటే బెటర్గా ఏదో ఒక చిన్న విషయంలోనైనా ఏదో బెటర్గా, ఏదో ఇంకొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో నాకు జరుగుతుంది అన్నమాట. ఈ ఇయర్ కూడా ఇంకా అలానే జరిగింది నాకైతే. ఇలానే జీవితాంతం అమ్మవారి ఆశీస్సులతో మంచిగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం. చేసుకోగలిగే పరిస్థితులు అన్నీ ఉండాలి. అలానే ఇస్తుందమ్మా, అలానే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇంతకీ మీరు ఏవి చేసుకోబోతున్నారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే అమ్మవారు ఇంత బాగా అండ్ నేను ఇంత ప్రెట్టిగా ఉన్నాను అంటే వెనకాల చూస్తారు ఇప్పుడుగా అసలు ఇదంతా కింద. ఇంకా నేను మీద గురించి మాట్లాడను. సో లెట్స్ క్లీన్. గంట నుండి సర్దుతున్నా. నా గుర్తుందా? ఓకే, టు హియర్ టాయ్స్ అన్న అటు వేసేసిన. రేపు సర్దుతా. ఐ డోంట్ హ్యావ్ నడుము వంగే ఓపిక లేదు. బట్ అలా అని ఆర్ వి డన్? నో. అవుట్ఫిట్ వీడియోలు చేసుకోవాలి, వీడియోలని అప్లోడ్ చేయాలి, స్టోరీలు పెట్టాలి, రీల్స్ పెట్టాలి, వర్క్ చెక్ చేయాలి, ఈమెయిల్స్ చెక్ చేయాలి. సో లెట్స్ డూ. అది కింద, ఇది మీద. ఓ మై గాడ్, రాత్రి 2:15 అవుతుంది. కొన్ని రీల్స్ అవి చేసిన. నేను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అయితే అక్కడ దాన్ని చూసి మార్చుతున్నా. ఐ థింక్ లెట్స్ ఫినిష్ దిస్ వ్లాగ్ హియర్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 3:16 AM. ఇంకొక గంటనైనా పని ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బాయ్.